చంద్రబాబు ప్రభుత్వ ఈ 18 నెలల పాలనా కాలంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. ప్రభుత్వం తన వైఫల్యాన్ని కప్పించుకోవడం కోసం ఎవరైతే ప్రభుత్వం యొక్క వైఫల్యాన్ని తప్పుల్ని ఎత్తి చూపుతారో వాళ్ళ మీద అక్రమ కేసులు తేగబడుతున్న సంగతి వైనాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఒక రకమైన ఎమర్జెన్సీ పరిస్థితిని ఈ రాష్ట్రంలో తీసుకొచ్చింది. దానిలో భాగంగానే ఎవరైతే ప్రధాన ప్రతిపక్షంగా ఉండి వాళ్ళ ప్రజా సమస్యల మీద మాట్లాడుతారో వైసీపీ సంబంధించిన నాయకుల మీద, సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద అక్రమ కేసులతో వేధిస్తున్న సందర్భాన్ని వైనాన్ని చూస్తూ ఉన్నాం. మొన్నటికి మొన్న కర్నూలులో ఘోర బస్సు ప్రమాదం జరిగి వందలాది మంది అన్యాయంగా చనిపోతే దానికి కల్తీ మద్యం, అక్రమ మద్యం కారణం అని చెప్పేసి అక్కడ ప్రజలే కాదు యావత్ సమాజం ఘోషిస్తే దాన్ని ఎలుగెత్తి చాటిన వైసీపీ సోషల్ మీడియా మీద, వైసీపీ నాయకుల మీద అక్రమంగా కేసులు పెట్టి వేధిస్తున్న సందర్భం చూస్తూ ఉన్నాం. దానిలో భాగంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరి గారికి వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయానికి వెళ్ళి నోటీసులు ఇవ్వడం దుర్మార్గ చర్యగా మేము భావిస్తూ ఉన్నాం. ప్రభుత్వం తప్పుల్ని ప్రజాస్వామ్యంలో ప్రధాన ప్రతిపక్షంగా ఎలుగెత్తి చాటకూడదా? ప్రభుత్వ వైఫల్యాన్ని చెప్పాల్సిన బాధ్యత ప్రతిపక్షానికి లేదా? అంటే అక్రమ కేసుల్ని పెట్టి వేధిస్తారా మీరు? ప్రజాస్వామ్యం ఇదేనా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని మేము అడుగుతూ ఉన్నాం. ఎక్కడైనా ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు తప్పులు చేసినప్పుడు, పొరపాట్లు జరిగినప్పుడు ప్రధాన ప్రతిపక్షం దాని యొక్క సూచనల ద్వారా వాటిని వివరించిన సందర్భంలో సరి చేసుకోవాల్సిన ప్రభుత్వం తిరిగి వారి మీదే అక్రమ కేసులు పెట్టి వేధించడం దుర్మార్గ చర్యగా అని చెప్పి మేము చెప్తూ, మీలాంటి నేతలు ఎంతమందో చరిత్ర కాలగర్భంలో కలిసిపోయారు, తస్మాత్ జాగ్రత్త. ఏదో